ఇది ఇంకా పడుకునేది నేను లేసి గంటాయా నేను స్నానం చేసి ఇంకా లేలేదు చూడి టైం అవుతుంది నాకు డ్యూటీకి పోవాలా టిఫిన్ ఎప్పుడు చేయాలా ఏం కథ ఏ ప్రీతి ప్రీతి లేయి ఇంకా కొంచెం పడుకుంటానుండు. లేయే తల్లి మరి మా అమ్మ లేస్తే అదొక బాధ టిఫిన్ ఎప్పుడు చేయాలా నన్ను ఎప్పుడు పంపించాలి నువ్వు లేయి నేను పోయినాక పడుకుందులే. సరే ఏమి నాకు నరకం ఇది రోజు నేనే పని చేయాలా మీ అమ్మ ఒక్క పని కూడా చేయదు ఒక్క పని ముట్టుకోదు మొత్తం నాతోనే చేపిస్తుంది. అడుగుదామంటే ఎప్పుడు చూసినా మూతి ఇటు పెట్టుకొని ఉంటది పందికొక్క పెట్టుకున్నట్లా. మాట్లాడదామంటే మాట్లాడదు చేయలేక నేను చేస్తున్నా అమ్మతన టార్చర్ అయిపోతుంది నాకు ఇంట్లో అసలు కసబిస్ అవుతుంది. నువ్వేం డ్యూటీకి పోతావు బాగా నీకేం తెలుసు ఇటు జరిగేవి మీ అమ్మకు చెప్పు కొంచెము. మరి ఏం చేయాలి ఆయమ్మతో కొట్లాడి బయటికి పోదామా చెప్పు ఆయమ్మ గురించి తెలిసిందే కదా నీకు ఊరికే ఉండు నీ పని నువ్వు చూసుకో. నా జీతం వచ్చేది రొంతే ఆయమ్మ తగిన కొట్లాడి బయటికి పోయినాను అనుకో బాడిగా అది ఇదని సాలదు. అయినా కానీ సొంత మిల్లు పెట్టుకొని నేను ఎందుకు బయట ఉండాలి చెప్పు బాడిగా కొంచెము అడ్జస్ట్ అవ్వు ఆయమ్మ గురించి తెలిసిందే కదా అన్ని అలవాటు చేసుకో. అయినా కానీ నేను డ్యూటీకి పోయినాక నీ పని నువ్వు చేసుకొని నీ రూమ్లో నువ్వు ఉండు ఆయమ్మ రూమ్లో ఆయమ్మ ఉంటుంది ఆయమ్మ ఏమన్నా అడిగితే మాట్లాడు లేకుంటే లేదు అంతే నీ పని నువ్వు చేసుకో జస్ట్ అవే ప్లీజ్. ఏం అడ్జస్ట్ అవ్వాలో ఏమో పాకడ నేను అనుకునేది వేరు ఇటు జరుగుతూ ఉండేది వేరు. మా అమ్మ ఇంట్లో 10 గంటలకు లేస్తుంటే నేను 10 గంటలకు లేపుతుండే మా అమ్మ వీటికి వచ్చినాక అత్త బాగుండాలని అత్త కోప్పడుతుందని నేను 6 గంటలకు లేసి పని చేస్తే ఆయమ్మ మూతి అని పొద్దు ముగ్గులు పెట్టుకుని ఉంటే నాకు ఆ పని చేయబుద్ధది యా చేయబుద్ధది చెప్పు. మన్నమన్న అంటే ఏదో కోపంలో ఉంటారులే ఇట్లా చేసిన దానికి 2 నెలలు అట్లే ఉంటుందని నేను అనుకొని ఊకే ఉంటే అయ్యో నెల అవుతుంది ఇంకా అట్లే ఉంటే చెప్పు యా వాళ్ళకి బాగుంటుంది ఇట్లుంటే. అదంతా కాదు నేనే నీ మీద కోపం పడి మూతి అని పెట్టుకుని ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. నాకు కూడా ఎట్లా అనిపిస్తా ఉంది ఇప్పుడు. సరే సరే నువ్వు చెప్పేది కానీ నాకు అర్థమైతా ఉంది నేనేం దినాం చూస్తలే నా అమ్మని ఇంట్లోనా ఏం చేయాలి మరి మన పరిస్థితి బాగాలేదు ఇప్పుడే లైఫ్లో సెటిల్ అవుతా ఉన్నాము. నువ్వే అడ్జస్ట్ అవ్వరా బంగారు ప్లీజ్ నా బంగారు కదా నువ్వు అడ్జస్ట్ కాకపోతే ఇంకెవరు అడ్జస్ట్ అవుతారు చెప్పు. నువ్వే నన్ను అర్థం చేసుకోవాలి అందుకే కదా మనం పెళ్లి చేసుకునింది ఒకరికొకరు అండర్స్టాండింగ్ గా ఉంటామనే కదా పెళ్లి చేసుకునింది ప్లీజ్ రా అర్థం చేసుకోవచ్చు కదా. నేను అడ్జస్ట్ అవునంటే అడ్జస్ట్ అవును అంతే. నిన్నెట్లో పియల్లో నాకు తెలుసులే చెప్తా ఉండు. ఏయ్ ఇటు చూడు. నేను చూడను నువ్వు దగ్గర రావద్దు దూరం పో ఫస్ట్. ఏయ్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వే ప్లీజ్. ఏయ్ ప్లీజ్ అడ్జస్ట్ అవ్వే నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అవ్వవా అడ్జస్ట్ అవ్వవా. సరేలే అడ్జస్ట్ అవుతాను దాన్నైతే మార్చలేం కదా. సరే నీకోసం అడ్జస్ట్ అవుతాను. థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అబ్బా టెన్షన్ పోయింది. థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ. సరే సరే ఈడే మాట్లాడుకుంటుంటే టైం అవుతుంది పోయి నేను టిఫిన్ రెడీ చేస్తాను మీరు వెళ్ళండి. ఇప్పుడే కదే ఒప్పుకున్నావు మరీ ముఖం ఎందుకు అట్లు పెట్టినావు నవ్వుతూ ఉండు. ఎందుకో నీకు తెలీదా. ఏమైంటుంది ఓహోహో ముద్దు పెట్టేది మర్చిపోయాను కదా ఇప్పుడు ఓకేనా. ఓకే మర్చిపోయావు అనుకున్నా బాగానే గుర్తుంది నీకు. నేనెందుకు మర్చిపోతా నేను మర్చిపోలేదు కానీ సర్లే కానీ నేను ఆఫీస్కి పోయినాక పడుకోను నిద్రపో బాగా పొద్దున్న తొందరలు వేస్తున్నావు కదా నిద్ర సరిపోతుందో లేదో పనంతా కంప్లీట్ చేసుకొని బాగా తిని పడుకో నేను కూడా ఫోన్ చేసి నీకు డిస్టర్బ్ చేయండిలే బంగారి పాపం నిద్ర కాసి కాసి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి బంగారుకి. సరే లవ్ యూ. నా నిద్ర మీద కూడా నీకు ఇంత కేర్ ఉందా ఐఎమ్ సో లక్కీ లవ్ యూ రా. మరి కాదా నువ్వు నేను ఒకటి ఉన్నట్ల నువ్వు 50 అయితే నేను 50 నీకు బాగాలేకపోతే నేను బాధపడుకోకుండా ఉంటానా. సర్లే పోయి చేయిపోతుందిరా. ఈ పొద్దురు అంత లేట్ అయినట్లుంది కానీ లేసేది ఈ బొమ్మ ఇంకా లేచిందో లేదో. లేచింటది లేకోకుంటే ఎవరు చేయాల వంట మొగునికి విజిల్ వేస్తా ఉంది కదా లేచినట్లే ఉంది. ఇయ్యనా పెట్టుకరమ్మనాల. ఏయ్ టీ పెట్టుకరా. నా పేరు ఏయ్ కాదత్తా నా పేరు పెట్టి పిలిచండి మీరు ఎందుకు ఏయ్ పోయి అని పిలుస్తారు. నీ పేరేమో మర్చిపోయినాను అది నోటికే రాదు. ఎట్లా పేరు పెట్టారు మీ అప్ప మీ అమ్మ బలకమ్మని పేరు పెట్టారులే నోరే తిరుగుదు. పేరు నోటికి రాకుంటే కొళ్ళి అని పిలిస్తే అయిపోయాయి కదా. నువ్వు అవన్నీ నాకు చెప్పే అవసరం లేదు నీ పని నువ్వు చేసుకోపో. టీ పెట్టుకొని రాపో పోయి నేను చెప్పింది నువ్వు చేయాలా అంతే. నాతో నా వాదించాక రావద్దు చెప్పింటా చూడు. దారిని పోయే దరిద్రాన్ని నేను ఎత్తింది ఎందుకు పెట్టుకోవాలన్నట్లు దీంతో నాకే మీరు ఉంచకుంటే నా పని నేను చేసుకొని రూమ్లో పోతాను. అయినా ఇండైరెక్ట్ గా ఒకటి పుస్తకి ఇస్తాను మా అత్తమ్మకి ఇంకొకసారి నాతో అట్లా మాట్లాడిండకూడదు. ఇదేమిది ఊరికే బాయా అట్లుండాల నా దారిలోన నాగినియా మజాక షొప్పి అర్ధగంట వస్తుంది దగ్గర ఇంకా టీ పెట్టుకొస్తలేదు కదా ఇది. ఏ టీ తీసుకురా. పిలిచింది గేమ్ స్టార్ట్. కాదే నేను టీ అడిగి ఎంతసేపు ఆయా ఇంకా టీ ఇస్తనే లేవు ఏం చేస్తున్నావు ఇంతసేపడా. అయ్యో అత్తమ్మ టీయా మీరు చెప్తారు కదా టీ
చేద్దామని కిచెన్ లో పోతున్నా అన్ని తీసుకుంటున్నా టీ చేద్దామని. ఏ ఊడు తెప్పిందానా జల్ది బొగుడు ఏమా నవ్వు కొత్తగా కికి 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 అని. అయ్యో అత్తమ్మ నా నోడుతానేం చెప్పలేను. పోతున్నా చేద్దామని టీ అన్ని తీసుకొని ఆడికి పోయినాక అర్థమైనాకి నాకు టీ చేసేకి రాదని. అయ్యో నా బిత్రి కాళ్ళి నాకు టీ చేసేకి రాదత్తమ్మా అని చెప్పేకి ఆత్రంగా నవ్వుకుంటే ఇంతసేపు చెప్పాలా దాన్ని. అయ్యో రామ రామ రామ. కాదత్తమ్మా నాకు టీ చేసేకి రాదు అని చెప్పేదానికి నవ్వు రాలేదు. మా అమ్మ కూడా ఒకసారి ఇట్లే టీ చేయమని నన్ను కిచెన్ లోకి పంపించిండే. ఆ రోజు గుర్తొచ్చి నవ్వు వచ్చేది అంతే. ఆ రోజు ఏమైందంటే నువ్వు చెప్పత్తమ్మా ఏమైందొచ్చు నువ్వు చెప్పలెక్కి నువ్వు లెక్కి. అదే నా బిత్రి మతికిన చెడెన్నే మీ ఇంట్లో ఏమైందో నాకేం తెలుస్తుంది నన్ను అడుగుతావు. నువ్వే చెప్పాలా. కాదు ఏమైందో అప్పుడు మీరు ఊహించుకొని చెప్పండి అత్తమ్మ చాలు అంతే. ఆ పొద్దు జరిగింది చూస్తే నువ్వుగా నవ్వు ఆపుకోలేవు. యమ్మ నేను ఊహిస్తానులే గాని నువ్వు ఆ తక్క తక్క కుణిసేది ఆ ముసి ముసి నవ్వేది ఆపమ్మ. యమ్మ చూడలేకపోతున్నాము దాన్ని బంద్ చేయమ్మ ఫస్ట్ బంద్ చేయి. అంటే ఆ పొద్దు అత్త ఏమైందంటే టీ చేయమని పంపించిందా మా అమ్మ కిచెన్ లోకి. నేనేం చేసినాను గ్యాస్ అయిపోయేదని చెప్పినాను. ఎంత జోక్ కదా అత్త ఇది. అయ్యో నా కర్మ ఇది సుడగాడికి పోను ఇది జోకానే ఇది. ఏమైంటుందో ఏమో అని నాకు తిక్కులేసిపోయా రొంచోపు అక్కడ బాగుండవు కానీ. అయ్యో అత్త నాకు జోక్ అనిపించింది జోక్ అన్నాను మీకు జోక్ అనిపించలేదు ఎందుకు. అయ్యో దీన్ని ఏమన్నా నా కొడుకు పిచ్చాసుపత్రి నుంచి పట్టుకొచ్చినాడా. ఇదేమిది జోక్ అంటది అది జోకా అది. అయ్యో కాదత్త నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటా మరి చెప్తానా. తల్లి నువ్వు చెప్పేది వద్దు నాకు టీ ఇచ్చేది వద్దు ఇక్కడ నుంచి ఫస్ట్ కథలు నాకు తిక్కలేసిపోయింది పాకడ. ఇట్లుండాలి ఇంకోసారి నా జోలికి రాకూడదు. లేదు 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 ఇప్పుడు అది చెప్పలేదు నేను బాగా చెప్తా. ఇంకా కొంచెం ఈడే ఉండవంటే నా జుట్టు పట్టుకొని బండుకు కొడతా చూడి ఫస్ట్ ఇటు నుంచి కథలు నువ్వు నాకు కళ్ళ ముందు కనబడద్దు. ఏమ్మా పొద్దున్నే అత్త కోళ్ళు బాగా మాట్లాడుకుంటున్నట్లున్నారు ఫ్రెండ్స్ అయిపోయినారా. అవునండి అత్తమ్మకి ఒక జోక్ చెప్పాను ఎందుకు నవ్వు రాలేదో అర్థం కావట్లేదు మళ్ళీ చెప్తాను. అత్తమ్మ ఏమైందంటే ఇది నన్ను సూడుగడుగు పంపించే వరకు విడిచిపెట్టేటట్లు లేదు కదప్ప. ముయ్యే నోరు వద్దు మరి చెప్పద్దే దాన్ని నేను ఇన్లేను. ముయ్ నోరు ముయ్. ఏయ్ బిత్రి నీ పెండ్లం ఇంట్లోకి పిలుచుకోపోతావా చూడాల ఫస్ట్ దాన్ని నా కళ్ళ ముందర కనబడేయద్దు నువ్వు. ఏ ప్రీతి ఏం చెప్పినావు మా అమ్మకి మా అమ్మ అట్లా చేస్తా ఉంది. అది అది వద్దులేండి ఇప్పుడు అత్తమ్మ మరి కోపడుతుంది. రాత్రి మీరు వచ్చినాక డ్యూటీ నుంచి రూమ్ లో చెప్తా మీకు. రూమ్ లోనైనా సొప్పుకొని సాయండి సుడిగాడ్లోనైనా సొప్పుకొని సాయండి నా ముందర మాత్రం దాన్ని ఎత్తొద్దే. సర్లేండి మీకు డ్యూటీ టైం అవుతుంది పోదరండి గాడిలో పెట్టేసిన టిఫిన్ బాక్స్. కూనుసుడికేం తక్కువ లేదు. ప్రీతి చెప్పేది మర్చిపోయినా చూడు ఈరోజు చిన్న పార్టీ ఉంది మా ఫ్రెండ్ ఇస్తున్నాడు మేము వెళ్తున్నాము కొంచెం లేట్ అవుతుంది రాత్రి నువ్వు తినేసి పడుకో సరేనా. ఏంది పార్టీనా అయితే తాగుతావా నువ్వు. నేనేం తాగనే ఎక్కువ కొంచెమే తాగుతా అది బలవంతం పెడితే లేకుంటే తాగును సరేనా. పోయేస్తాను బాయ్. నువ్వేం భయపడొద్దులే నేనేం ఎక్కువ తాగును ఎక్కువ తాగి డ్రైవ్ చేయను సరేనా నీకు మాట ఇచ్చాను కదా. సరే జాగ్రత్త నువ్వు వచ్చే వరకు నాకు నిద్ర రాదులే ఈరోజు తొందరగానే వచ్చేయి. ఓకే సరే అమ్మా పోయేస్తాను బాయ్. పోయిరా పోయిరా. ఆగే కుడిసిగిత్తి నా కొడుకును కొంగును కట్టేసుకున్నావు కదా నీకు చెప్పుకోకుండా ఏ పని చేస్తలేడు వాడు. అంత మరిపించినావు కదా తల్లి మీద వాడికి ప్రేమ ఏం చెప్పినా నీకే చెప్పిపోతున్నాడు. ఏం చేసినావు నా కొడుకుని అంతగా. ఈ అమ్మతోనేమి ప్రతిదానికి ఏదో ఒకటి కొట్లాడి తీసుకుంటావు మూసుకొని పోయేది మేలు. అడుగుతా ఉంటే కూడా అట్లే పోతావు కదా. వచ్చినాక మీ కొడుకుని అడగండి నన్ను ఏంటి అడుగుతారు. అయినా తల్లికి చెప్పాలి కానీ పెండ్లాం వచ్చిన వెంటనే పెండ్లాంకి చెప్పాలా మాటలు అవన్నీ పెండ్లాంని అడిగే పోవాలా తల్లిని అడిగిపోతే అయిపోయా. చెప్తాను ఇంటికి వచ్చినాక వన్ కథ. చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఈ రోజు వీడియో ఇదే అనమాట. ఆ తర్వాత వీడియోలో సునీల్ పార్టీకి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమైతుంది ఏం కథ అనే తర్వాత వీడియోలో వస్తుంది. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన డోల్ ఉషా స్టోరీస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.